దేవుని కోసం ఎవరైతే జీవిస్తారో, దేవుని కోసం ఎవరైతే బ్రతుకుతారో, దేవుని కోసం ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో ఎవరైతే జీవిస్తారో వారు నూతన బలాన్ని వారు పొందుకుంటారు. వారు పక్షిరాజులే రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అంటే ఈ యొక్క పక్షిరాజు ఎక్కడ ఎగురుతుందో తెలుసండి? ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఎగురుతుంది పక్షిరాజు. ఇంకో మాట చెప్పాలంటే ఆ పక్షిరాజు వర్షానికి పైన ఎగురుతుంది, మేఘాల పైన ఎగురుతుంది. ఈ ప్రపంచంలో ఏ పక్షికైనా సరే వర్షం అంటే భయమే. వర్షం వస్తుందనగానే గోళ్ళకు చేరిపోతాయి. కానీ పక్షిరాజు మాత్రం భయపడదు, వర్షానికి, గాలి తుఫాన్లకు భయపడదు. ఇంకో మాట చెప్పాలంటే కలవరం చెందదు అది. ఎందుకంటే అది ఎక్కడ ఎగురుతుంది? మేఘాల పైన ఉన్నతమైనటువంటి స్థానాల్లో అది ఎగురుతుంది కాబట్టి అది భయపడదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం కూడా దేవుల్లో ఉన్నతమైన స్థానాల్లో విహరిస్తున్నప్పుడు మన జీవితంలో వచ్చేటువంటి సమస్యలకు మనం భయపడం, లోకంలో జరుగుతున్న సంభవాలకి మనం భయపడం, చెక్కు చెదరం, మనం నిలకడగా ఉంటాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే నువ్వు నేను ఆధ్యాత్మిక స్థితిలో ఎక్కడెగరాలి? ఎత్తైన స్థానంలో ఎగరాలి. మనం ఉన్నతమైన స్థానంలో మనం ఎగురుతున్నప్పుడు నిజంగా భూమి మీద చాలా గందరగోళ పరిస్థితులు ఉండొచ్చు, కానీ గ్రద్దకు, పక్షిరాజుకి భూమి మీద జరుగుతున్న ఏ పరిస్థితుల్లో తను ఏం చేయలేవు, డిస్టర్బ్ చేయలేవు. నువ్వు కూడా ఆధ్యాత్మిక ఎత్తులో నువ్వు ఎగురుతున్నప్పుడు నీ జీవితంలో వస్తున్న చిన్న చిన్న సమస్యలు, నీ జీవితంలో వస్తున్నటువంటి చిన్న చిన్న వ్యాధులు, నీ జీవితంలో వస్తున్నటువంటి పరిస్థితుల్ని పట్టించుకో. ఆ యొక్క ఎత్తైనటువంటి స్థలాల్లో నేను వ్యవహరిస్తావు.